రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలో మరో వికెట్ పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రగతి భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధం వ్యక్తం చేశారు ఉపేందర్ రెడ్డి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇప్పటికే 5 టీఆర్ఎస్ లో చేరటం ఖాయమైంది. ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి కూడా కారెక్కేందుకు సిద్దమయ్యారు. మరికొందరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించారు. డీటెయిల్స్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ఇప్పటికే కొంతమంది అంటే 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామన్నారు కదా, ఇప్పుడు ఉపేందర్ రెడ్డి కూడా రెడీ అయ్యారు. మరి ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు సీఎం కేసీఆర్ మొన్న తెలంగాణ భవన్ లో జరిగిన ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు చెప్పారు. సో వాళ్ళందరికి వాళ్ళే వస్తున్నారు, మనం అడగట్లేదు, వాళ్ళందరికి వాళ్ళే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వస్తున్నారని కూడా కేసీఆర్ చెప్పారు. నిన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ కలిస్తే ఈ రోజు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కొద్దిసేపు క్రితమే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం అయ్యారు. దాదాపు అరగంట సేపు సమావేశం జరిగింది. ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికీ ఉపేందర్ రెడ్డితో కలిపి 5 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొన్న రేగ కాంతారావు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే మద్దతు ఇచ్చారు. తర్వాత హర్ప్రియ నాయక్, ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి. మొత్తం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు వచ్చింది. మిగతా సీట్లలో తక్కువ మెజార్టీతో, తక్కువ ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఇప్పుడు ఈ చేరికలతో మళ్ళీ ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీకి 5 నుంచి 6 ఎమ్మెల్యే సీట్లు ఖమ్మం టీఆర్ఎస్ కోర్టులో ఉండే అవకాశం కలిగింది. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే వాళ్ళందరికి వాళ్ళే వస్తున్నారని మాత్రం టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సుమలత. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికల లోపే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ లో అయితే ఈ వలసలు ఇప్పట్లో ఆగేటట్లు లేదు. వలసలు ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సబితా రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో చేరకుండా ఆపేందుకు ప్రయత్నాలు చేశారు, కానీ అవి విఫలమయ్యాయి. ఆమె టీఆర్ఎస్ లో చేరేందుకే ముగ్గు చూపింది. ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి, ఇంకా 2-3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి సుమలత. వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరుతారనేది చూడాల్సి ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే వాళ్ళందరినీ కూడా ఆపి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విధంగా వాళ్ళకు కొన్ని హామీలు ఇవ్వడం కానీ, రాహుల్ గాంధీతో ఫోన్ లో మాట్లాడించి బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా ముందు తెలుస్తుంది సుమలత, ఇంకా ఎవరెవరు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.